హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు పైనాపిల్ రవ్వ కేసరి ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక పైనాపిల్ తీసుకొని దాని పైన లేయర్‌ని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేయండి. ఇందులోకి జీడిపప్పు, కిస్మిస్‌ని కూడా వేసి మంట లో ఫ్లేమ్‌లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయ్యాయి. వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి ఒక గ్లాస్ రవ్వను వేసి బాగా ఫ్రై చేయండి. మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఇది కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇది బాగా ఫ్రై అయ్యింది. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి దీనిలోకి ముందే మనం కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలను కూడా వేసి లో ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేయాలి. నేను ఇక్కడ ఒక గ్లాస్ రవ్వను తీసుకున్నాను కాబట్టి 3 గ్లాస్ వాటర్‌ని వేసుకుంటున్నాను. మీరు ఎంతైతే రవ్వ తీసుకుంటారో అంత రెండింతలు వాటర్ వేసుకోండి. పైనాపిల్ ముక్కల్ని బాగా ఫ్రై చేయండి. నేను ఇక్కడ 3 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. ఇలా ఒకసారి కలుపుకొని నేను ఒక గ్లాసు రవ్వకి ఒక గ్లాస్ షుగర్ వేసుకుంటున్నాను. ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో బాగా వేడి చేయాలి. తర్వాత మూత తీసి చూస్తే బాగా వేడైనట్టు ఉంటుంది. ఇందులోకి మనము ముందే ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వను కూడా వేసుకుని బాగా కలుపుతూ ఉండాలి. రవ్వ బబుల్స్ రాకుండా బాగా మంచిగా ఉండాలంటే మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి తర్వాత ముందే మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసి ఒకసారి కలుపుకోండి. 10 నిమిషాల తర్వాత ఎంతో రుచికరమైన పైనాపిల్ రవ్వ కేసరి రెడీ. మీకు కానీ నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్లకి షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్